ప్రస్తుతం అసలు జర్నలిస్టు ఎవరో కొసరు జర్నలిస్టు ఎవరో తెలియటం లేదు. ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టుగా చలామణి అవుతున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒకరు యూట్యూబు, ఇంకొకరు ఆ ట్యూబు అంటారు. ఎవరిది ఏ ట్యూబో తెలియటం లేదు. మీడియా రంగంలో పెరుగుతున్న ఇలాంటి విపరీత పెడధోరణుల వల్ల నిజమైన జర్నలిస్టులకు గౌరవం దక్కడం లేదు. ఈ పరిస్థితి మారాలి. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఒక్క సిరాసుక్క లక్షల మొదల్లో కదలిక అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. సామాజిక స్పృహ కలిగిన బాధ్యత జర్నలిస్టులకు ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పే వృత్తి, ధర్మం పాటించాలి. సమాజంలో కోట్ల మందిని కదిలించి చైతన్యవంతం చేసే సాధనం జర్నలిజం. ప్రజాస్వామ్య వ్యవస్థ 4 మూల స్తంభాల్లో 4th ఎస్టేట్ కూడా. ప్రస్తుతం ప్రజల్లో జర్నలిస్టులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాస్ మీడియా అయిన ప్రింట్ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్, ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్, మీడియాలో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా లేక యూట్యూబ్, వెబ్సైట్, ఈ పేపర్ పెట్టుకునే వాళ్ళు జర్నలిస్టులా అనే ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుండగా సోషల్ మీడియా ప్రభావం పరిధి విస్తరిస్తుంది. దీంతో ప్రజల్లోనూ వాటి వాడకం పెరుగుతోంది. ఇదే అదునుగా చేసుకుని కొందరు జర్నలిస్టు అవతారం ఎత్తుతున్నారు. జర్నలిజం వ్యవస్థలకు చొరబడుతున్నారు. జర్నలిస్టుగా చలామణి అవుతున్నారు. నేడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా జర్నలిస్టులుగా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు జర్నలిస్టులు ఎవరిని జర్నలిస్టుగా గుర్తించాలి అనే సందేహాలు ప్రజల్లో కాదు, జర్నలిస్టు ప్రపంచంలోనూ నెలకొన్నాయి. జర్నలిస్టులుగా అవతారం ఎత్తి వ్యవస్థలకు చొరబడి ప్రస్తుతం సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని కొందరు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. జర్నలిజంలోని నైతిక విలువలు, ప్రమాణాలు పాటించకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్లతోనే జర్నలిస్టు అంటేనే ప్రజలు అసహించుకునే దుస్థితి నెలకొంది. అర్హత లేని కొందరు మిడిమిడి జ్ఞానంతో జర్నలిస్టులుగా పట్టుకొస్తుండటమే ఇందుకు కారణం. ఏది రాసినా, ఏం మాట్లాడినా అది జర్నలిజం అనే ఇష్టానుసార ధోరణి పెరిగిపోతుంది. జర్నలిస్టు ముసుగులో యూట్యూబ్, ఈ పేపర్ల పేరిట పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. అసలు జర్నలిజం అంటే ఏందో, జర్నలిస్టు అర్హతలేంటో కనీస పరిజ్ఞానం ఉండదు, తెలియదు. వ్యవస్థలోకి చొరబడి బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తూ జర్నలిజం నైతిక విలువలను పాత్ర వేస్తున్నారు. వ్యవస్థను భ్రమ పట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేడు జర్నలిజంలో వానమాలు కూడా తెలియని కొందరు జర్నలిస్టుగా హల్చల్ చేస్తున్నది తెలిసిన వాస్తవమే. నేటి కాలంలో జర్నలిస్టులకు కనీస అర్హత లేకపోవడం వార్తల సేకరణ నాణ్యతపై ప్రభావం చూపుతుంది అని కొన్నేండ్ల కిందట ఆనాటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్టు వ్యాఖ్యానించారు. న్యాయవాద వృత్తిలోకి వెళ్లాలంటే లా డిగ్రీ చదవాలి, బార్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకోవాలి, డాక్టర్ కావాలంటే MBBS చదవాలి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ IMA నమోదు చేసుకోవాలి, టీచర్ కావాలంటే ఉపాధ్యాయ శిక్షణలో డిగ్రీ పొంది ఉండాలి. ఇలాంటి వృత్తిపరమైన అర్హతలు కలిగిన రంగాలకు ఉన్నట్టే జర్నలిస్టుకు కూడా అర్హతలు ఉండాలి. జర్నలిస్టు వ్యవస్థలోకి సరైన అర్హత లేని వారు అసంపూర్ణ మిడిమిడి జ్ఞానంతో వస్తున్నారు. అలా వచ్చిన వారు జర్నలిజం నైతిక విలువ, ఉన్నత ప్రమాణాలు పాటించడం లేదు. దేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, మీడియా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI లక్ష్యంగా ఉంటుంది. కానీ ఇది కొన్నాళ్ళుగా నిర్విరామమై మసకబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టు వృత్తిని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టులం అంటూ హద్దు మీరి ప్రవర్తిస్తే ప్రభుత్వం కూడా నియంత్రణ చర్యలు తీసుకునేలా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. మాస్ మీడియా సంస్థలు చట్ట పరిధిలో ఉంటాయి. వాటిలోని జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో సంస్థకు చెడ్డపేరు రాకుండా వ్యవహరిస్తుంటారు. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే వార్తలు, కథనాలను కూడా కొన్నిసార్లు కోర్టులు సుమోటుగా తీసుకుంటాయి. చట్ట పరిధిలో ఏర్పాటైన సంస్థలు కావడంతో వార్తల నాణ్యత ప్రమాణాల్లో 100% విశ్వసనీయతను కలిగి ఉంటాయని కూడా పరిగణలోకి తీసుకుంటుంటాయి. ఇక సోషల్ మీడియాలో జర్నలిజం పేరిట వచ్చేది ఏది వాస్తవమో ఏది అవాస్తవమో చెప్పడం కష్టం. మంచి కంటే చెడే ఎక్కువ. కేవలం రోత మాటలు, బూతు పదాలు, విష సంస్కృతి హద్దు మీరు ప్రవర్తించడంలో, కేరేపు మారడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A దేశ పౌరులు తమ ఆలోచనలు, భిన్నాభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును కల్పించింది. అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, ప్రవర్తన, నైతికత, కోర్టు ధిక్కరణ, పరువు నష్టం, నేరానికి ప్రేరేపించడం వంటి వాటికి పాల్పడితే నియంత్రించే పరిమితులు ప్రభుత్వాలకు ఉంటాయన్నది నిర్దేశించింది. రాష్ట్రంలో పాత్రికేయ వృత్తిలో నైతిక విలువలు, ప్రమాణాలు పాటించేలా పెంపొందించే పర్యవేక్షణ చేసే బాధ్యత ప్రెస్ అకాడమీ జర్నలిస్టు వృత్తి పలసన కాకుండా తగు ఖచ్చితమైన
మార్గదర్శకాలను విధి విధాలను రూపొందించి అమల్లోకి తేవాలి. స్పష్టమైన అర్హతలను గుర్తించి వృత్తులకు వచ్చాకే హద్దు దాటకుండా పరిధిని నిర్ణయించాలి. జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా సామాజిక భద్రత, వేతనాల హక్కుల రక్షణకు ప్రభుత్వాల చట్ట పరిధిలోనే అంశాలు అమలుకు కూడుకోవాలి. సెంట్రల్ వర్కింగ్ జర్నలిస్టు యాక్ట్ 1955 మజితీయ వెజ్ బోర్డు సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలి. అక్రిడేషన్ అర్హతలను ఖచ్చితంగా నిర్ణయించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పటికైనా నిజమైన జర్నలిస్టులు ఎవరనేది ప్రభుత్వం నిర్ణయించి అందుకు తగిన అర్హతలను పాటించాలని పలువురు కోరుతున్నారు.